ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు ఒక రోజు ముందు ఐపాక్ టీంతో భేటీ అయ్యారు. ఆయన ఐపాక్ టీంతో భేటీలో మాట్లాడినటువంటి విషయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా లండన్ పర్యటనను డైవర్ట్ చేయడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఐపాక్ టీంతో భేటీలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వం మారబోతుంది, కూటమి విజయం సాధించబోతుంది, కూటమి అధికారంలోకి రాబోతుందని పెద్ద ఎత్తున ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఐపాక్తో భేటీ అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా మనమే రాబోతున్నాము, 151 కంటే ఎక్కువ స్థానాలు మనకి రాబోతున్నాయి, 22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ స్థానాలు ఈసారి మనం గెలవబోతున్నాము, గతంలో కంటే ఈసారి అద్భుత విజయం మనం నమోదు చేయబోతున్నామని చెప్పి చాలా స్పష్టంగా ఐపాక్ టీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఫలితాలు చూసి, జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ సాధించే ఈ ఫలితాలు చూసి దేశం మొత్తం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందుకంటే మన సంక్షేమ రాజ్యాన్ని ప్రతి రాష్ట్రం అమలు చేయాలని అప్పుడు భావిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక కామెంట్ చేశారు. ఇదే సమావేశంలో ప్రశాంత్ కిషోర్ కూడా కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా 2019లో గెలుపుకు కారణం అప్పుడు ఐపాక్ చీఫ్గా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఆయన నేతృత్వంలోనే ఐపాక్ బాగా పనిచేసింది, 151 సీట్లతో అద్భుతమైన విజయం నమోదు చేసిన పరిస్థితుంది. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంతో లేరు, వైసీపీతో లేరు, ఆయన బయట ఉన్నారు. బయట నుంచి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు. ఈసారి ఘోర పరాజయం తప్పదు అని ప్రశాంత్ కిషోర్ ఇటీవల చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఐపాక్ టీంతో ప్రశాంత్ కిషోర్ లేకపోయినా సరే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వేరే వాళ్ళకు అమ్ముడిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ పోయినా అద్భుతమైన టీం, ప్రశాంత్ కిషోర్ కూడా పేరు వచ్చిందంటే ఈ ఐపాక్ టీంతోనే. ఈ టీం బాగుంది, సో రూట్ లెవెల్లో పార్టీ కోసం బాగా పనిచేసింది, ఈ టీం బాగుండటం వల్లే గతంలో మనకి మంచి ఫలితాలు వచ్చాయి. సో ఈ టీం మళ్ళీ అద్భుతంగా పనిచేసింది, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఈ టీం గొప్ప టీం కాబట్టి నెక్స్ట్ మనమే రాబోతున్నాము అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు లండన్ వెళ్ళిపోతున్నాడు, లండన్ చెక్కేస్తున్నాడు, లండన్ పోయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్కు రాడు అని ప్రతిపక్షాలు ఏవైతే కామెంట్స్ చేస్తున్నాయో దాన్ని తిప్పికొట్టడానికి, జూన్ 4 వరకు ఆ చర్చను డైవర్ట్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు మనకి ఏం వ్యతిరేకంగా లేవు, మనం కాన్ఫిడెన్స్గానే ఉన్నామని చెప్పి ప్రజల్లో ఒక భ్రమ కలిగించడానికి ఈ వ్యాఖ్యలు, కొంత కాన్ఫిడెన్స్తో కూడినటువంటి వ్యాఖ్యలు చేసి లండన్కి వెళితే బాగుంటుందని దానికి డైవర్ట్ చేయడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాన్ఫిడెన్స్ ఉందా? నిజంగా గెలుస్తున్నామన్న నమ్మకంతోనే, అద్భుతమైనటువంటి ఆ కాన్ఫిడెన్స్తోనే ఆ వ్యాఖ్యలు చేశారా? నిజంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా లండన్ టూర్కు డైవర్ట్ చేయడం కోసమే చెక్కేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ రాడు అన్న చర్చ బలంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ వ్యాఖ్యలు చేశారా? సో దీని కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్. కటా కార్తీక్, లండన్ పర్యటనకు ఒకరోజు ముందు ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ కామెంట్స్ గురించే, ఈయన కాన్ఫిడెన్స్ గురించే చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీకేం అర్థమైంది, ఎలా చెప్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతున్నారు. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోతున్నారు. అయితే లండన్ వెళ్ళిపోతున్న క్రమంలో అనేక విమర్శలు, కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సరే, ప్రతిపక్షాల నుంచి వస్తే ఓకే, తర్వాత సామాన్యుల నుంచి లేదంటే మేధావుల నుంచో జర్నలిస్టు నుంచో వస్తే ఓకే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం బాగా తెలిసినటువంటి ఆయన సోదరి షర్మిల కూడా ఓటమి భయంతో లండన్ చెక్కేస్తున్నాడు, అంటే డబ్బులు దాచుకోవడం కోసం, ఆర్థిక లావాదేవీలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం వెళ్తున్నాడు, సో అన్నీ సర్దేసుకుంటున్నాడు అని చెప్పేసి షర్మిల కామెంట్ చేసింది. ఆ కామెంట్ తర్వాత రాజకీయ చర్చ అంతా కూడా లండన్పై తిరిగి రాడా అన్నటువంటి చర్చ చుట్టూ తిరిగింది. ఇప్పుడు సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ పోవటాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే ఆయన లండన్ పోతే ఇప్పుడు కేసు వేగవంతం అవుతుంది, ఆయన మీద 52,000 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు, ఏది తండ్రి పదవిని అడ్డం పెట్టుకోనని చెప్పేసి కేసు 2011 నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్లో ఉన్నాడు. కాబట్టి ఈ కేసులు స్పీడప్ అవుతుంటాయని వాళ్ళు లండన్ పోవటం అనేటువంటిది కేసులు వేగవంతం కావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కేసుల విచారణ ఆయన ఎదుర్కోవాలి. ఇప్పటికే 3,000 సార్లకు పైగా ఆయన విచారణ తప్పుకున్నాడు. కాబట్టి ఆయన లండన్ వెళ్ళడానికి వీల్లేదు అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సరే, కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది, మొత్తానికి ఆయన లండన్ పోతున్నాడు. కానీ లండన్ పోతున్న క్రమంలో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటి ఆ ప్రశ్నలు ఒకసారి చూద్దాం.
మొదటి ప్రశ్న, ఆయన లండన్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే నా కూతురుని చూడటానికి పోతున్నాను, నా కూతురు లండన్లో చదువుకుంటున్నారు అని తన పిటిషన్లో పేర్కొన్నాడు. కానీ ఆ కూతురు తీరా చూస్తే ఓటేసే రోజు, పోలింగ్ రోజు మనం చూసాం, ఆయన కూతురు ఇండియాలోనే ఉన్నారు, ఇండియాలో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మరి ఇండియాలోనే ఉన్న కూతురుని చూడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు లండన్ ఎందుకు వెళ్తున్నారు అంటే ఏదో సీక్రెట్ ఏజెండాతో లండన్ పోతున్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంది, స్విట్జర్లాండ్ పోతున్నారు. సరే జెరూసలేం పోతున్నారంటే ఆయన వ్యక్తిగత నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఆడికి ప్రసిద్ధ ప్రార్థన ప్రదేశం కాబట్టి ఆడికి పోతున్నారు, అది ఓకే. కానీ మధ్యలో స్విట్జర్లాండ్ ఎందుకు పోతున్నారు? ఇంతకుముందు లండన్ పోయేవాళ్ళు, లండన్ మాత్రం తర్వాత జెరూసలేం పోయి తిరిగి వచ్చేసేవాళ్ళు. లండన్ జెరూసలేం పోవడానికి ఓకే, కానీ మధ్యలో ఇక్కడికి ఎందుకు పోతున్నారు, స్విట్జర్లాండ్ ఎందుకు పోతున్నారు? ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్ ఉంది, స్విస్ బ్యాంక్లో జగన్మోహన్ రెడ్డి గారికి అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ డబ్బులు జమ చేసుకోవడానికి, ఎందుకంటే ఓడిపోతున్నారు కాబట్టి ఇప్పటి వరకు సంపాదించే సొమ్మని బయట విదేశాలకు తరలించి అక్కడ విదేశాల్లో ఉన్న తన బ్యాంక్ అకౌంట్కి తరలించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. రెండవ చర్చ. మూడో చర్చ ఏంది, స్విట్జర్లాండ్కి లండన్కి మధ్యలో ఒక దీవిని, ఓ ప్రైవేట్ ఐలాండ్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కున్నారు. అక్కడికి తన డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. కొంత విదేశీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవడం, కొంత తను కొనుక్కునేటువంటి దీవికి తరలించుకోవటం, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తన డబ్బును డంపింగ్ చేసుకుంటున్నారు. ఇది చర్చ. ఒకటి, లండన్ ఎందుకు పోతున్నారు అనే చర్చ. రెండు, స్విట్జర్లాండ్ ఎందుకు పోతున్నారు అనే చర్చ. మూడు, ప్రైవేట్ ఐలాండ్ ఏదో కొనుక్కున్నారు, అక్కడికి డబ్బులు తరలిస్తున్నారు అనే చర్చ. ఈ మూడు చర్చలు జగన్మోహన్ రెడ్డి గారిని వేధిస్తున్నాయి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పిటిషన్లో చెప్పుకున్న పాయింట్స్ కూడా రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాయి. ఏంటి, నా కూతురుని చూడటానికి పోతున్నాను, కానీ కూతురునేమో ఇండియాలో ఉన్నారు, ఇండియాలో ఉన్న కూతురుని చూడటానికి లండన్ పోవటం ఏంటి? ఇది కామెడీగా ఉంది. ఈ మొత్తం ప్రశ్నల నుంచి తప్పించుకోవాలి, చర్చను డైవర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు పోయిన కాడ నుంచి ఇదే చర్చ నడిచే అవకాశం ఉంది, ప్రతిపక్షాలు విమర్శ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చ నుంచి పక్కకు పోవాలి అంటే ఒక ధీమాను వ్యక్తం చేస్తూ ఐపాక్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టేసి, అందులో ఎన్నికలు అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జల గారు అంటే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేట్టున్నారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళెవరూ స్పందించడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే నిజంగానే ప్రజలు అనుకునే చర్చ నిజమేమో అనుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదో ఒక రకంగా చర్చించడం కోసం ఐపాక్ కార్యకర్తల సమావేశం పెట్టాడు. ఆ మీటింగ్లో మీరు బాగా పనిచేశారు, ప్రశాంత్ కిషోర్ మీ వల్ల పేరు వచ్చింది తప్ప ప్రశాంత్ కిషోర్ వల్ల మీకు పేరు రాలేదు, మీరు బాగా పనిచేశారు, మనం 151 సీట్ల పైన, అంటే పోయినసారి 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లని, తర్వాత 22 పార్లమెంటు స్థానాన్ని సాధించడం జరిగింది, అంతకు మించిన విజయాన్ని మనం సాధించబోతున్నాం, ఇండియా మొత్తం మన వైపే చూడబోతుంది అని మాట్లాడారు. మీరు చూడండి, ఐపాక్ సమావేశంలో దాదాపు 1 నిమిషం కంటే తక్కువ బయటిది, 1 నిమిషం కంటే కూడా తక్కువ విడుతున్నటువంటి బయట మాత్రమే బయటికి రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఉపన్యాసం ఎందుకు బయటికి రాలేదు? నిజంగా ఐపాక్ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే బయటకు వదలుచుకుంటే మొత్తం ఉపన్యాసం బయటికి ఇవ్వాలి కదా. అదేం సీక్రెట్ మీటింగ్ కాదు కదా ఐపాక్ కార్యకర్తలతో ఉన్న మీటింగు. ఐపాక్ అనేటువంటిది అఫీషియల్గా వైసీపీ కోసం పనిచేసినటువంటి సోషల్ మీడియా టీము. మరి అఫీషియల్గా పెట్టబడ్డ మీటింగ్లో ఎందుకు ఆ ఒక్క ముక్క మాత్రమే కట్ చేసి బయటకు వదిలారు? మొత్తం ఉపన్యాసం బయటకు వచ్చు కదా. ఎందుకంటే ఒక ఇండికేషన్ చెప్పాలి, ఒక చర్చను బయటకు వెళ్ళాలి, ఈ మొత్తం ప్రశ్నలన్నిటికీ డైవర్ట్ చేయాలి. వేరే వైసీపీ ధీమాగానే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలబోతున్నారు. ఇప్పుడు లండన్ ఎందుకు చెక్కేస్తున్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఎందుకు పారిపోతున్నాడు అని చెప్పి ఏదైతే చర్చ ఉందో, జూన్ 1 వరకు దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ రకమైనటువంటి ఒక పాజిటివ్ కామెంట్స్ ని, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచే దాంట్లో భాగంగా ఈ కామెంట్ చేశాడు అనుకుందాం. మరి జూన్ 1 వరకు సరే డైవర్ట్ అయిపోయింది అనుకుందాం. జూన్ 1 తర్వాత పరిస్థితి ఏంటి? జూన్ 1 తర్వాత ఆయన ఇక్కడ దిగే అవకాశం కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్లో? లేదా జూన్ 1 తర్వాత కూడా రాకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుందా? లేదంటే 4న ఫలితాలు చూశాక వద్దామన్న ఆలోచన చేసే అవకాశం ఉండొచ్చా? ఏం జరగబోతుందంటారు? వాస్తవంగా ఏంటంటే జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. జూన్ 1 జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారా లేదా అన్న దాని మీద చాలా సంశయం అయితే నడుస్తుంది. అదే ఆ వస్తారా రాదా అనే చర్చ నడవకుండా ఉండాలని ఈ ప్రయత్నం. కాకపోతే ఇవాళ కాకపోయినా రేపైనా చర్చ నడవక తప్పదు. ఆయన నేను అనుకోవటం తిరిగి వస్తారని అనుకుంటున్నాను. కాకపోతే తిరిగి వచ్చే క్రమంలో ఆయన మీద ఏ కేసులు పెడతారో చూసుకున్న తర్వాత కొంత టైం టేకింగ్ చేసుకుంటారు. వెంటనే తిరిగి వచ్చే అవకాశం లేదు. జూన్ 1 వరకు ఉంటారు. తర్వాత ఏదో జూన్ 4 వరకు దాన్ని పొడిగించుకునే ప్రయత్నం చేస్తారు. జూన్ 4 రిజల్ట్ చూసిన తర్వాత అక్కడ సిక్ అయ్యానో ఇంకోటానో దాన్ని పొడిగించుకునే ప్రయత్నం చేసి కొంత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తన మీద కొత్తగా పెట్టబోయే కేసులు, ఆల్రెడీ తన మీద ఉన్న అక్రమాస్తుల కేసులు, ఈడీ సిబిఐ దూకుడు ఇవన్నీ గమనించిన తర్వాత వాటి విషయంలో కోర్టు తన
తన వైపు పిటిషన్లు వేసుకొని కొంత ఉపశమనం దక్కిన తర్వాత తిరిగి ఇండియా వస్తారనేటువంటి ఒక చర్చ బలంగా నడుస్తుంది. ఈ అనుమానం మనలాంటి వాళ్ళలో వస్తే ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తెలిసినటువంటి షర్మిలా గారే మాట్లాడిన తర్వాత ఈ మొత్తం అనుమానాలు చాలా పెరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ విషయంలో, ఈ లండన్ టూర్ విషయంలో అనుమానాలకు తావు రాకుండా ఉండటం కోసమే ఈ రాజకీయ చర్చను జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వదిలారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఉపన్యాసాన్ని బయటకు వదలదలుచుకుంటే మొత్తం ఉపన్యాసాన్ని బయటకు వదలాలి. కేవలం ఒక్క ముక్క మాత్రమే కట్ చేసి బయటకు వదిలారు అంటే మిగతా ఉపన్యాసంలో మనం ఏమైనా ఓడిపోతున్నాం, మనం సరిగా పనిచేయలేకపోయాం, నేను చేసిన తప్పులు నన్ను ఓడించబోతున్నాయా అని మాట్లాడే ప్రయత్నం చేశారా? లేదు అంటే నేను బయటికి పోయిన తర్వాత లండన్కి పోయిన తర్వాత చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంది, దాన్ని తిప్పికొట్టి దానికోసం మీరు అందరూ పనిచేయాలి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, నేను ఖచ్చితంగా లండన్ పారిపోయిన తర్వాత నేను లండన్ పారిపోయా అంటారు, అక్రమాసులు దాచుకోవడానికి పోయానంటారు, డబ్బులు డంపింగ్ చేసుకుంటా అంటారు. కాబట్టి ఈ చర్చలన్నిటి పక్కదో పట్టించే విధంగా మీరు సోషల్ మీడియాలో ప్రతిపక్ష నాయకులు ఈ వ్యాఖ్యల మీద ఏ విధంగా చూస్తున్నారు? పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? ముఖ్యంగా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా 157 కంటే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి, గతం కంటే మంచి విజయం మనం సాధించబోతున్నాం అని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రతిపక్ష కూటమికి సంబంధించిన నాయకులు ఏం చర్చించుకుంటున్నారు? అంటే మళ్ళీ ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు, అంత కాన్ఫిడెన్స్ గా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారంటే మళ్ళీ ఆయనదేనా విజయం అనే డౌట్ పడే పరిస్థితి ఏమన్నా కూటమి నేతల్లో ఉందా? లేదంటే వాళ్ళు పోలింగ్ జరిగిన దగ్గర నుంచి చెప్తున్నారు చాలా హ్యూజ్ పోలింగ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ ఓటేశారు, ఇదంతా మనకే అనుకూలం, ప్రభుత్వానికి వ్యతిరేకం, వైసీపీకి వ్యతిరేకం, మనమే గెలవబోతున్నాం అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ గా ఇటు కూటమి నేతలు కనిపించారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏమన్నా కొంచెం గందరగోళంలో పడే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళు ఏమైనా కొంత కాన్ఫిడెన్స్ కోల్పోయే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎలాంటి ఖచ్చితంగా ప్రతిపక్షాలు కన్ఫ్యూజన్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. కానీ సామాన్యులు కొంత కన్ఫ్యూజన్ రావచ్చు. ఎందుకంటే సామాన్యులు వన్ సైడ్గా కూటమి కోటేసిన తర్వాత కూటమి గెలుస్తున్న ఒక కాన్ఫిడెన్స్లో సామాన్యులు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ధీమాన్ని వ్యక్తం చేయడం ద్వారా సామాన్యుల్లో కన్ఫ్యూజన్, ఇప్పుడు చర్చ అంతా జరిగింది కూటమి గెలిచిందని, ఒకళ్ళు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకంటూ వీరభక్తులు, ఆయనకంటూ అభిమానులు, ఆయన పార్టీకంటూ వ్యవస్థ ఉంది కాబట్టి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇక వైసీపీకి గెలవబోతుంది, వైసీపీకి అనుకూలంగా ఓటింగ్ పడిందని ఒకళ్ళు రాజకీయ చర్చ జరిగే అవకాశం అయితే కనపడే అవకాశం ఉంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ కీలకాంశం మనం ప్రశ్నించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 151 పైగా అసెంబ్లీ స్థానాలు, 22 పైగా పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్తున్నారు. సరే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మనం స్ట్రైట్గా తెలుసుకున్నాం. ఇప్పుడు నగరి రోజా ఏదో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగర స్థానం ఉంటుంది, నగరి నుంచి ఆర్కే రోజా వాళ్ళ పర్యాటక శాఖ మంత్రి పోటీ చేశారు. సో ఆమె చెప్పింది వైసీపీ కార్యకర్తల వల్లే ఓడిపోతున్నాను, నాకు టీడీపీ నుంచి లేదు, వైసీపీ కార్యకర్తలు నన్ను ఇష్టపడట్లేదు, వాళ్ళ వల్ల నేను ఓడిపోతున్నాను, ఓటమిని అంగీకరించారు. మరి ఆయన చెప్పే 151 పైన స్థానాల్లో నగిరి రోజా ఉందా లేదా? తర్వాత కొడాలి నాని గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది ఆ స్థానం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నాని గారు పోలింగ్ జరిగిన 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. ఒక నిరుత్సాహాన్ని, నిశ్చయాన్ని ఆయన ప్రదర్శించారు. ఆయన ఓడిపోతున్నారని ఆయనతో ఆయన ఒప్పుకున్నారు. సరే, మీరు అనుకున్న 151 పైన స్థానాల్లో కొడాలి నాని గెలుస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా? రెండోది, సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేస్తున్నాడు, ఆయన మీద కన్నా లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించబోతున్నారని ప్రజలు చెప్పబోతున్నారు. అక్కడ ఆయనకు అల్లుడే, ఆయన సొంత అల్లుడే అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా మా మామ కోటేదు, నా మామ మంచోడు కాదని చెప్పారు. ఊరూరా అంబటి రాంబాబును వెలేశారు. సరే, ఊరూరా వెలేసిన అంబటి రాంబాబు ఈ 151 పైన స్థానాల్లో గెలవగలుగుతున్నారో చెప్పాలి. తర్వాత గాజువాక, ఉమ్మడి వైజాగ్ జిల్లాలో గాజువాకలో గుడివాడ అమర్నాథ్ పోటీ చేశాడు. గుడివాడ అమర్నాథ్కి వ్యతిరేకంగా అక్కడ ప్రజలంతా తిరుగుబాటుగా ఓటేసినట్టు మనకు కనపడింది. మరి అక్కడ ఈ పైన 151 పైన అసెంబ్లీ స్థానాల్లో గుడివాడ అమర్నాథ్ ఉన్నాడా లేదో చెప్పాలి. రెండోది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బందర్ స్థానం నుంచి పేరుని కిట్టు, పేరు నాని వాళ్ళ అబ్బాయి పోటీ చేశాడు. కానీ అతడు అసలు వన్ సైడ్గా ఎలక్షన్ జరిగింది, అక్కడ నుంచి కొల్లు రవీంద్ర గెలవబోతున్నాడు, పేరుని కిట్టు పోటీ కూడా ఇవ్వలేదని చెప్పేసి అక్కడ పోలింగ్ సర్వే కానీ ప్రజలు కానీ చర్చించుకుంటున్నారు. మరి ఈయన చెప్పే 151 పైన స్థానాల్లో పేరుని కిట్టు ఉన్నాడా లేదో చెప్పాలి. తర్వాత ఈయన కోసం గట్టి వాయిస్ అనేటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఆయన పన్నాడు, ఆయన తాడేపల్లి ప్యాలెస్ కూతబేట దూరంలో ఉన్నటువంటి నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశాడు. ఆయన ఓడిపోబోతున్నాడు, లావు శ్రీకృష్ణదేవరాయలు గెలవబోతున్నారు, పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారు. అందుకే అది ఊహించి పల్నాడు ఏరియాలో ఘర్షణకు పాల్పడే ప్రయత్నం వైసీపీ చేసిందని రాజకీయ చర్చ వినపడుతూ ఉంది, ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఆయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నా ఎంపీగా గెలవగలుగుతున్నాడు, 22 పైగా పార్లమెంట్ స్థానాల్లో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడా లేదో చెప్పాలి. అంటే వైసీపీకి ఎవరైతే నిన్నటిదాకా పైరు బ్రాండ్స్గా ఉన్నారో, ఎవరైతే గొంతు జించుకుని అరిచారో, వైసీపీ కోసం ఎవరైతే గట్టిగా మాట్లాడినటువంటి ఈయన క్యాబినెట్లో మంత్రులు ఉన్నారో వాళ్ళే ఓడిపోతారని చర్చలు వచ్చిన తర్వాత, ఈవెన్ పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ కూడా తగ్గబోతుంది అని చర్చ వస్తున్న తర్వాత కూడా ఇంకా 151 పైన అసెంబ్లీ స్థానాలు, 22 పైగా పార్లమెంట్ స్థానాలు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అనే విషయం మాత్రం చర్చలోకి వస్తుంది. ఓకే,
కట్టకార్తీక్ ఇప్పుడు నాకు ఒక అంటే తెలంగాణ ఎన్నికల సందర్భంగా రిజల్ట్స్కి ఒక రోజు ముందు కేటీఆర్ ఏదైతే ట్వీట్ చేశారో అది గుర్తుకొస్తుంది. ఆయన ఒక గన్ గురిపెట్టి ఆయన ఒక ట్వీట్ చేశారు, సెలబ్రేట్ చేసుకోవటానికి రెడీ అయిపోండి, హ్యాట్రిక్ లోడింగ్ 3.0 అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. అంటే ఓడిపోతున్నామని తెలియడానికి ఒక రోజు ముందు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా గురి పెట్టారు, గురి తప్పదు అని చెప్పేసి అన్నారు, హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పారు. నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఆయన చూపించే కాన్ఫిడెన్స్ కూడా దాన్నే తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? మీరు మంచి విషయాన్ని గుర్తు చేశారు. కేటీఆర్ ఏదైతే ఎన్నికల ముందు రోజు ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. కాకపోతే కేటీఆర్ గారు ఒక రోజు ముందు చేశారు, ఈయన కొద్ది రోజుల ముందు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల ముందు చేయడానికి కారణం ఏంటి అంటే ఆయన లండన్ పర్యటనకి వెళుతున్నారు కాబట్టి లండన్ పర్యటన ఎక్కడా ఏమీ మాట్లాడకుండా స్పందించకుండా కాముగా వెళ్ళిపోతే అనేక రూమర్స్ వచ్చే అవకాశం ఉంది, అనేక విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రూమర్స్కి విమర్శలకి అవకాశం ఇవ్వకుండా ఉండటం కోసం తను ఈ 10 రోజుల రాజకీయ చర్చలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం కోసం, అది కూడా పాజిటివ్ చర్చలో ఉండటం కోసం వైసీపీ నాయకులకు ఆయుధంగా ఉండే ఒక బయట ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అదే మొత్తం ఉపన్యాసం బయటకు వదలమనండి. ఐపాక్ కార్యకర్తల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మొత్తం ఉపన్యాసం బయటకు ఇచ్చేస్తుంటే వేరుగా ఉండేది. కానీ మొత్తం ఉపన్యాసం బయటకు వదలకుండా కేవలం ఒక అవినీతి బయట మాత్రమే ఎందుకు వదిలారు అనేటువంటిది చర్చనీయాంశం. ఓకే, సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో భేటీ అయిన తర్వాత ఆయన ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచే విధంగా కింద క్యాడర్లో కూడా ఒక జోష్ తీసుకొచ్చే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. సో ఆయన ఓడిపోతున్నాడని తెలుసు కాబట్టే సో నిస్తేజ వాతావరణం లేకుండా కొంత జోష్ నింపడానికి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు లండన్ టూర్కు కూడా వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇక లండన్ వెళ్ళిపోతాడు, ఇక లండన్ చెక్కేస్తున్నాడు, ఇక్కడ దోచుకున్న డబ్బులు దాచుకోవడానికే వెళ్ళిపోతున్నాడు అని ఏవైతే కామెంట్స్ ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయో దాన్ని డైవర్ట్ చేయడం కోసం జూన్ 1వ తారీఖు వరకు కూటమి నేతల జోష్ కంటిన్యూ కాకుండా ఉండేందుకే ఇలాంటి వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేశారని చెప్పి ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. సో చూద్దాం ఎట్లా ఉండబోతుందో. ఆయన లండన్ పర్యటనకు వెళ్తున్నారు, స్విట్జర్లాండ్ వెళ్తున్నారు, జెరూసలం వెళ్తున్నారు. సో 1వ తారీఖు తిరిగి వస్తారా రారా, ఒకవేళ వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, జూన్ 4న ఫలితాలు మరి ఆయనకి కాన్ఫిడెన్స్ ఏదైతే ప్రదర్శించారో అట్లాగే ఉంటుందా లేదంటే కూటమిలో జోష్ ఉంటుందన్నది కూడా చూద్దాం.